హోర్ముజ్ను దిగ్బంధిస్తాం. ఆంధ్రజ్యోతి పేపర్తో స్టార్ట్ చేద్దాం. హోర్ముజ్ను దిగ్బంధిస్తాం, అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కటి కూడా దాటొద్దు. దిగ్బంధించాలని నౌకాదళాన్ని ఆదేశించా. సీ మైన్స్ తొలగింపు మొదలైంది. అంటే వాళ్ళు అండర్ వాటర్లో మైన్స్ పెట్టిరు, మందు పాత్రలు ఇరాన్. సో వాటిని తొలగించే ప్రక్రియ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినామని అమెరికా అంటుంది. మరికొన్ని దేశాలు కూడా కలిసి వస్తున్నాయి. రాకపోకలకు మేమే అనుమతిస్తాం, ఇరాన్ను అక్రమ దోపిడీకి పాల్పడనివ్వం, టోల్ ఫీజు కట్టే నౌకల్ని తనిఖీ చేస్తాం. అణు కార్యక్రమంపై ఇరాన్ తీరుతోనే చర్చల్లో ప్రతిష్టంభన వచ్చింది. భారీ దాడికి సిద్ధం, సరైన సమయంలో మిగిలిన పని పూర్తి చేస్తాం ట్రంప్. ఇరాన్ ఏమంటుంది? హోర్ముజ్లో గనకొస్తే సుడిగుండంలో చిక్కుకున్నట్లే ఐఆర్జీసీ ప్రకటిస్తున్నది. అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదో ఉంది కదా. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్ జలసంధిని అడ్డు పెట్టుకొని ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. హోర్ముజ్ జలసంధిని తామే దిగ్బంధిస్తామని ప్రకటించారు. ఇరాన్కు చమురు ఆదాయం రాకుండా, హోర్ముజ్లో టోల్ వసూలు చేయకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అయితే హోర్ముజ్ నుంచి అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్లాలని, లేకపోతే ఒక్కటి కూడా జలసంధి దాటొద్దని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదులుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక్క రోజులో ఇరాన్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ చర్చల్లో చాలా అంశాల్లో పురోగతి కనిపించిందని ట్రంప్ చెప్పారు. కానీ అణు కార్యక్రమం అంశంలో మాత్రం చిక్కుముడి పడిందని పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, మా సైనిక చర్యను కొనసాగించడం కంటే చర్చల్లో పలు అంశాలపై కుదిరిన సమ్మతి చాలా మంచిది. కానీ అణుశక్తి వంటి ప్రమాదకర సామర్థ్యం ఇరాన్ వంటి అస్థిరమైన అంచనాలకు భిన్నంగా వ్యవహరించే దేశం చేతిలో ఉండకూడదు. అంటే భవిష్యత్తులో వాళ్ళకి అవకాశం ఇస్తే మిగతా దేశాల మీద అణుదాడి చేసే అవకాశం ఉంది, ప్రపంచ దేశాలని శాసించే అవకాశం ఉంది అని ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ఆ ఒక్క అంశం దగ్గరే ఈ చర్చలు విఫలమైనాయి అని అంటున్నారు. ఇరాన్ తన అణు లక్ష్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇరాన్ ప్రతినిధులైన వాళ్లతో అమెరికా ప్రతినిధులు ఎంతో గౌరవంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించారు. కానీ ముఖ్యమైన అంశంపై ఇరాన్ ప్రతినిధులు ఏమాత్రం వెనక్కి తగ్గలే. నేను ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఇరాన్ను ఎన్నటికీ అణ్వాయుధాన్ని పొందనివ్వం అని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తం నాగరికతను అంతం చేస్తాను అని తాను హెచ్చరించడంతోనే ఇరాన్ చర్చల కోసం దిగొచ్చింది. ఇప్పుడు చర్చల నుంచి వెళ్లిపోయినా తిరిగి వస్తుంది, అమెరికా డిమాండ్లకు అంగీకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. అప్పుడు ఇరాన్ ఏమంటుంది? ఈ బెదిరింపులకు అమెరికా లొంగదు. అమెరికానే మాట్లాడుతుంది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించే ప్రక్రియను తమ నౌకాదళం వెంటనే ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. జలసంధిలో రాకపోకలకు తామే అనుమతి ఇచ్చే స్థితికి చేరుకుంటాం. జలసంధిలో సీ మైన్స్ ఉన్నాయని భయపెట్టి టోల్ ఫీజులు వసూలు చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఇది ప్రపంచ స్థాయి దోపిడీ. ప్రపంచ నేతలు, ముఖ్యంగా అమెరికా ఇలాంటి బెదిరింపులకు లొంగబోదు. అక్రమ దోపిడీ ద్వారా ఇరాన్ లాభపడేందుకు తాము అనుమతించబోం. త్వరలోనే జలసంధి దిగ్బంధం మొదలవుతుంది. యూకే సహా మరికొన్ని దేశాలు కూడా ఇందులో భాగమవుతాయి. అయితే అన్ని నౌకలు స్వేచ్ఛగా జలసంధిని దాటాలని, లేకపోతే ఒక్కటి కూడా వెళ్లకూడదని పేర్కొన్నారు. వెనజువేలా చమురును అమ్ముకోకుండా నియంత్రించిన తరహాలోనే మరింత భారీ స్థాయిలో ఇది జరుగుతుంది. ఇరాన్కు టోల్ ఫీజు కట్టిన ప్రతి నౌకను ఆపి తనిఖీ చేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించాను. అక్రమ టోల్ ఛార్జీలు చెల్లించిన ఏ నౌకైనా కూడా అంతర్జాతీయ జలాల్లో సురక్షిత ప్రయాణం చేయలేదని హెచ్చరించారు. సీ మైన్స్ను తొలగిస్తాం. జలసంధిలో ఇరాన్ పెట్టిన సీ మైన్స్ను తొలగించే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాం. ఈ క్రమంలో అమెరికా నౌకలపై కానీ, శాంతియుత వాణిజ్య నౌకలపై కానీ ఇరాన్ కాల్పులు జరిపితే పేల్చేస్తాం. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్కు ఈ పరిస్థితిని ఎలా ముగించాలో బాగా తెలుసు. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయి. ఖమేనీ సహా చాలామంది నేతలు చనిపోయారు. ఇదంతా వారి అణు కార్యక్రమంపై మొండి పట్టుతోనే జరిగింది. ఇరాన్కు కావాల్సింది డబ్బు, అణ్వస్త్రాలు మాత్రమే. దాడి కోసం తాము పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. సరైన సమయంలో మా సైన్యం ఇరాన్లో మిగిలిన కాస్త పని పూర్తి చేస్తుంది. తాము కావాలి అనుకుంటే ఒక్క రోజులోనే ఇంధన వనరులు, విద్యుత్ ప్లాంట్లు సహా ఇరాన్ను సర్వనాశనం చేయగలం. ఇరాన్కు చైనా మిలిటరీ సాయం అందజేస్తోందని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే చైనా పైన 50% అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇస్లామాబాద్లో పాక్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ప్రధాని షెహబాజుల నేతృత్వంలో ఇరాన్తో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ తనకు వివరించారని ట్రంప్ తెలిపారు. అసీం మునీర్, షెహబాజ్ అసాధారణ వ్యక్తులు అని ప్రశంసించారు. భారత్తో ఘోర యుద్ధాన్ని నివారించి 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడానని వారు తరచుగా తనకు ధన్యవాదాలు చెబుతుంటారట.
అలాంటి మానవతా దృక్పథం చూపించానని వినడం తనకు సంతోషం కలిగిస్తుందన్నాడు. ఒరియమ్మ ఎవడాపిండు, వాడాపలే వీడాపలే ఎవడాపలే మేమే ఆపినామనే ఈ మన దేశం వాళ్ళు అంటున్నారు. ఈడున్న గవర్నమెంట్ వాళ్ళు ట్రంప్ ఆపిండు అన్నట్టు అమెరికా వాళ్ళకి ట్రంప్కి ఫోన్ చేసి వీళ్ళు చెప్తున్నారట. ఏందో ఇది. సో మొత్తానికి ఇట్లా ఈ యుద్ధం నడుస్తున్నది. ట్రంప్ ఇంకా ఇప్పుడు ఆయన 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 నిజంగానే భయంతో ఆ వ్యాఖ్యలు చేస్తున్నాడా, లేకపోతే నిజంగానే అంత పవర్ఫుల్గా ఉన్నాడా అని అంటే మనం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు దీని మీద. ఇంకొక వైపున ఇరాన్ ఏమంటున్నది, హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని, సీ మైన్స్ను తొలగిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా మండిపడ్డది. శత్రు దేశాల నౌకలు హోర్ముజ్ జలసంధికి వస్తే సుడిగుండంలో చిక్కుకున్నట్లే అని హెచ్చరించింది. జలసంధి రాకపోకలన్నీ పూర్తిగా ఇరాన్ సైన్యాల నియంత్రణలో ఉన్నాయి. ఇరాన్ డ్రోన్లు పూర్తిగా పర్యవేక్షిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి తెరిచే ఉంది. సాధారణ పౌర నౌకలు ఎలాంటి భయం లేకుండా ప్రయాణించవచ్చు. అయితే శత్రు దేశాల నౌకలు, మిలిటరీ నౌకలు వస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఎవరు అప్పర్ హ్యాండ్ అని అనుకోవాలా? చర్చలు విఫలమైనాయి. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం. అమెరికాకు బయలుదేరుతున్న జేడీ వాన్స్తో కరచాలనం చేస్తున్న పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్. సో అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయనతో పాటు కొంతమంది అమెరికా ప్రతినిధులు పాకిస్తాన్ ఇస్లామాబాద్ పోయారు చర్చలకి. ఇరాన్ నుంచి కొంతమంది పోయినారు. సో మిగతా దేశాల విదేశాంగ మంత్రి అందరూ కలిసి చర్చలకు కూర్చున్నారు. ఈ చర్చలు మధ్యలోనే ఆగిపోయినాయి. మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మళ్ళీ కూర్చోవడం సాధ్యమవుతుందా అంటే చెప్పలేం. ఇగో మా షరతులు ఇరాన్ అంగీకరించలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్తున్నాడు. చర్చల సందర్భంగా మేం పెట్టిన షరతులు ఇరాన్ అంగీకరించలేదు. అణ్వాయుధాలు తయారు చేయవద్దన్న ప్రాథమిక షరతును కూడా తోసిపుచ్చారు. చర్చల అనంతరం ఇస్లామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల్లో తాము పూర్తి సానుకూలంగా వ్యవహరించాం. అమెరికా సరైన అమలు చేయదగిన ప్రతిపాదనలు ముందు పెట్టింది, కానీ ఇరాన్ వాటికి అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఇది అమెరికా కంటే ఇరాన్కు చెడు వార్త అని వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రతిపాదనలపై స్పందించేందుకు ఇరాన్కు కొంత సమయం ఇస్తున్నామని పేర్కొన్నారు. సో ఇరాన్ ఏమంటుంది చర్చల విషయంలో? విశ్వాసం కలిగించడంలో అమెరికా విఫలమైంది. ఇరాన్ చర్చల బృందంలో విశ్వాసాన్ని కలిగించడంలో అమెరికా పూర్తిగా విఫలమైందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చెప్తున్నాడు. యుద్ధ ముగింపు విషయంలో తాము సానుకూలంగా ఉన్నామని చర్చలకు ముందే చెప్పాం. చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధి బృందం సానుకూల ప్రతిపాదనలు అందించింది. కానీ గత 2 యుద్ధాల కారణంగా తమకు అమెరికాపై నమ్మకం పోయింది. ఇప్పుడు చర్చల్లో కనీస విశ్వాసాన్ని కలిగించడంలో అమెరికా బృందం విఫలమైంది. అమెరికా అర్థం పర్థం లేని డిమాండ్లతోనే చర్చలు విఫలమయ్యాయంటూ ఇరాన్ విదేశాంగ శాఖ అంతకుముందు ప్రకటన విడుదల చేసింది. యుద్ధంతో ఏమాత్రం సాధించలేనివన్నీ అమెరికా ప్రతినిధులు చర్చల్లో ప్రతిపాదించారు. వాటిని తాము తిరస్కరించాం. సో ఇట్లా దాదాపు ఒక 10 అవర్స్ జరిగింది ఈ డిబేట్, ఈ డిస్కషన్, ఈ చర్చ. సో ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత ఏ పురోగతి లేకపోవడంతో ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. సో 10 గంటలకు చర్చలు ముగించారట. రాత్రి 10 గంటలకి భోజన విరామ అనంతరం తిరిగి మళ్ళీ చర్చలకు కూర్చున్నారట. విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల విడుదల, లెబనాన్ పైన దాడులను పరిమితం చేయడం వంటి పలు అంశాలపైన అమెరికా నుంచి సానుకూలత వచ్చిందట. అమెరికా పెట్టిన పలు డిమాండ్లు పరిశీలించేందుకు ఇరాన్ కూడా సిద్ధమైందట. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి అంశాల్లో ప్రతిష్టంభన నెలకొందని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అందరూ పాక్ను వీడిన ఇరు దేశాల బృందాలు. ఇట్లా డిస్కషన్స్ అన్నవి ఫెయిల్ అయినాయి. వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ట్రంప్ ఆగుతలేడు, వీళ్ళు ఆగుతలేరు. చమురు మంటలు, ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలం. ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం. ఆ భారాన్ని వినియోగదారుడిపైన మోపే సూచన. అంతే కదా, మరి ఏం చేస్తాయి కంపెనీలు? అల్టిమేట్గా రేటు పెంచితే ఎవరికి ఇబ్బంది అవుతుంది? గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, ఆ చమురు ద్వారా తయారయ్యే ఏ ఉత్పత్తులు ఉన్నా వాటి ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం కనబడుతున్నది. ఇది ప్రతి రంగం మీద ఎఫెక్ట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి చాలా రంగాల మీద. ప్రతిదానికి గ్యాస్ కావాలా, మండించాలంటే ఏం కావాలా? గ్యాస్ కావాలా, పెట్రోల్ డీజిల్ కావాలా. సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే చమురు ధరలు భారీగా పెరుగుతాయని ఇంధన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారట. ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు బ్యారెల్కు $112 వరకు పెరిగి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత దిగొచ్చినాయట. ఇప్పుడు బ్యారెల్ చమురు $96 ఉన్నది. మళ్ళీ కొనసాగితే $150లకు చేరుకున్న ఆశ్చర్యం లేదట. ఇంకా కొనసాగితే 200 పోయినా ఆశ్చర్యం లేదు. ఏముంటుంది?